హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లి మనసు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాంతాన్ని, ఆమె భర్తని సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు. కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక దొరకక వెళ్లలేకపోయాడు. కాంతం ఒక్కతే పెళ్లి అయిన 4 ఏళ్లకు పుట్టింటికి బయలుదేరింది. కాంతం భర్త సుందరయ్య పేదవాడు. కాంతం అక్కలందరూ ధనికులను చేసుకున్నారు. పెళ్లయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతున్నది గనుక కాంతం తన తండ్రికి ఒక పంచె, తల్లికి ఒక రవిక గుడ్డ కొన్నది. ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగిలించుకోలేదు. రా, ఇదేనా రావటం అని తన పని తాను చూసుకున్నది. ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్నాల విశేషాలు చెబుతున్నారు. వాళ్లు కాంతాన్ని చూసి, ఏమే కాంతం, మీ ఆయన సంపాదన ఏమైనా పెరిగిందా, లేక నిన్ను పస్తులుంచుతున్నాడా అని నవ్వారు. కాంతం మనస్సు చిరుక్కుమన్నది. కాని చిరునవ్వు తెచ్చిపెట్టుకుని వాళ్ల ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్లు కడుక్కొని కూర్చున్నది. ఇది తన పుట్టిల్లు. ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవటంలో అర్థం లేదని కాంతం అనుకున్నది. భోజనాల దగ్గర కాంతం అక్కలు స్వతంత్రంగా లడ్డూ లాంటి పిండి వంటలు అడిగి అదనంగా వేయించుకొని తిన్నారు. కాంతం అంత స్వతంత్రంగా అడగలేకపోయింది. అడగకపోవటమే మేలైంది. ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుళ్లకు లడ్డూలు మారు వడ్డించేటప్పుడు, నీక్కూడా వడ్డించినా అని కాంతాన్ని మాట వరుసగానైనా అడగలేదు. ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునేటందుకు మంచాలు అమరాయి. కాని కాంతం కొంగుపరుచుకుని నేల మీదనే నిద్రపోయింది. భోగినాడు అందరూ తలంట్లు పోసుకున్నాక కాంతం నురుగు అయిపోయిన కుంకుడు పులుసుతో తను కూడా తలంటి పోసుకున్నాను అనిపించుకున్నది. తరువాత ఆమె తన తండ్రి కోసం తెచ్చిన పంచెను సంచిలోంచి పైకి తీసి ఇతరులకు కనపడకుండా తండ్రికిచ్చి, నాన్నా, నీకోసం తెచ్చాను అని ఇచ్చింది. కాంతం తండ్రి మాటా పలుకు లేకుండా దాన్ని తీసుకుని దండం మీద విసురుగా వేసి, నువ్వింకా భోజనం చేయలేదా? అందరూ భోజనాలు కూర్చున్నట్లున్నారు, నువ్వు కూడా వెళ్లి భోజనం చెయ్యి అంటూ గబగబా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కాంతం నిరాశగా దండం కేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది. ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకిద్దామనుకుంటుండగా కాంతానికి తల్లి చేతిలో పట్టుచీర కనబడింది. కాంతం తల్లి తన పెట్టె తెరిచి ఆ పట్టుచీరను అందులో భద్రంగా దాచుకున్నది. అమ్మా, నీకోసం తెచ్చాను అంటూ కాంతం ఆమె చేతిలో రవిక గుడ్డ పెట్టింది. తల్లి దాన్ని అందుకుని దానికేసి చూడకుండా దండం మీద పడేటట్టుగా విసిరింది. తర్వాత తన తల్లి తాను తెచ్చిన రవిక గుడ్డను చాకలి మనిషికి ఇవ్వడమో, తండ్రి కోసం తెచ్చిన పంచెను ఇంకెవరికో ఇవ్వడమో కాంతం గమనించింది. ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్నైపోయానని భావం కాంతానికి బలంగా కలిగింది. ఆమె అక్కడ నిలవలేక పండుగైన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర, అక్కల దగ్గర సెలవు పుచ్చుకుని తన ఊరికి బయలుదేరింది. తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకున్నది. ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టింట జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది. సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు. అందులో కాంతం బట్టలడుగున ఒక పట్టుచీర, డబ్బాలో లడ్డూలు, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా ఉన్నది: కాంతం, నన్ను క్షమించు తల్లి. 4 ఏళ్లుగా మాకు పంటల మీద ఆదాయం లేదు. మీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఆధారం కాస్త పోవచ్చునని భయపడ్డాం. నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నాకు మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం. కాని నీ అక్కల సంతృప్తి కోసం వాటిని ఎవరికూ ఇచ్చినట్టు నటించాం. నీ అక్కలు వెళ్లిపోగానే వాళ్లు వాటిని మాకు తిరిగి ఇస్తారు. ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండటమే నే కోరేది. మీ అమ్మ. ఆ ఉత్తరం చదివిన కాంతం కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.